టీటీడీ ముఖ్య భద్రతాధికారి పదవి కుర్చీలాటగా మారిపోయింది. 3 రోజుల్లో 3 సివిఎస్ఓలు మారిపోయారు. 2 సంవత్సరాల పాటు ఇన్ఛార్జీలతో నెట్టుకొచ్చిన ముఖ్య భద్రతాధికారి పోస్టులో ఎట్టకేలకు పూర్తిస్థాయి అధికారిని నియమించింది ప్రభుత్వం. కానీ ఈ నియామకానికి ముందు ఎందుకింత గందరగోళం అన్నదే ప్రశ్న. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం, నిత్యం వేల సంఖ్యలో తరలివచ్చే భక్తజనం. అందుకే తిరుమల భద్రతకు టీటీడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. తిరుమల భద్రతను పర్యవేక్షించేందుకు ఐపీఎస్ అధికారిని నియమించడంతో పాటు ఓ ఏఎస్పీ, 3 డీఎస్పీలు, 9 మంది సీఐలు, 18 మంది ఎస్ఐలు, 1500 మంది సిబ్బందితో టీటీడీ విజిలెన్స్ వింగ్ ను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ బ్లాక్ క్యాట్ కమాండోల తరహాలో రాష్ట్ర ప్రభుత్వ ఆక్టోపస్ బలగాలు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఈఆర్ విభాగం, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఇలా పలు విభాగాలు తిరుమల భద్రతా విధుల్లో ఉంటాయి. తిరుమల భద్రతకు ఎన్ని ఏర్పాట్లు చేసినా టీటీడీ ముఖ్య భద్రతాధికారి పోస్టుకు మాత్రం చాలా కాలం పర్మనెంట్ అధికారి కరవయ్యారు. 3 సంవత్సరాల్లో దాదాపు 2 ఏళ్ల కాలం ఇన్ఛార్జి అధికారులతోనే గడిచిపోయింది. గతంలో టీటీడీ సీఎస్ఓగా పనిచేస్తూ చిత్తూరుకు బదిలీ అయిన శ్రీనివాస్నే ఇన్ఛార్జి సీఎస్ఓగా నియమించిన ప్రభుత్వం తర్వాత నాగేంద్ర కుమార్ ను నియమించింది. ఏడాది కాకుండానే సీవీఎస్ఓను బదిలీ చేసి ఆ స్థానాన్ని ఖాళీగా ఉంచేసింది. ఈవోగా సాంబశివరావు ఉన్నప్పుడు టీటీడీ సీవీఎస్ఓగా పనిచేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో చివరకు గత బ్రహ్మోత్సవాల ముందు మరోసారి చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్నే ఇన్ఛార్జిగా ఆ బాధ్యతల్లో ప్రభుత్వం నియమించింది. అప్పటి టీటీడీ ఈవో సాంబశివరావు సీవీఎస్ఓ అధికారాలని తన దగ్గరే ఉంచుకోవడం, సెక్యూరిటీ గార్డు బదిలీ నుంచి మొదలుకొని అన్ని అంశాల్లో ఈవో నిర్ణయాలతోనే టీటీడీ పాలన సాగడంతో సీవీఎస్ఓగా బాధ్యతలు స్వీకరించినా పాలనా వ్యవహారాల్లో శ్రీనివాస్ ఆసక్తి చూపలేదు. గత 10 నెలల కాలంలో ఆ అధికారి తిరుమలకు వచ్చిన రోజుల్ని వేళ్లపై లెక్కించవచ్చని సమాచారం. సీన్ కట్ చేస్తే టీటీడీ ఈవోగా ఉన్న సాంబశివరావు బదిలీ అయ్యారు. చిత్తూరు ఎస్పీగా ఉన్న శ్రీనివాస్ కు డీఐజీగా పదోన్నతి లభించడంతో పాటు తాజాగా ఐపీఎస్ల బదిలీలో డీజీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వులు వెలువడ్డాయి. చిత్తూరు ఎస్పీగా బాధ్యతల నుంచి తప్పుకున్న శ్రీనివాస్ టీటీడీ సీవీఎస్ఓగా కొనసాగేలా ఉత్తర్వులు తెచ్చుకుని టీటీడీ పాలనపై దృష్టి సారించారు. ఉదయం టీటీడీ బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ స్థానంలో చిత్తూరు ఎస్పీగా తాజాగా నియమించిన రాజశేఖర్ బాబును ఇన్ఛార్జి సీవీఎస్ఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమైన రాజశేఖర్ బాబుని ఒక్కరోజు ఆగాలంటూ శ్రీనివాస్ విజయవాడకు పయనమయ్యాడు. వీరిద్దరిలో చివరికి ఎవరు అన్న చర్చ జరుగుతుండగానే టీటీడీ సీవీఎస్ఓగా రవికృష్ణ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీవీఎస్ఓ నియామకంలో ఈ గందరగోళం అందరినీ ఆశ్చర్యపరిచింది. స్వామివారి సేవలో ఒక్కరోజు దొరికినా చాలన్నట్లు కొత్త సీవీఎస్ఓ రాకముందే చిత్తూరు ఎస్పీ రాజశేఖర్ బాబు ఇన్ఛార్జి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు అప్పగించాల్సిన శ్రీనివాస్ విజయవాడలో ఉండగానే ఆగమేఘాల మీద రాజశేఖర్ బాబు డ్యూటీలో చేరిపోయారు. సీవీఎస్ఓగా బాధ్యతలు స్వీకరించేందుకు రవికృష్ణ జూలై 3న వస్తున్నట్లుగా టీటీడీ వర్గాలకు సమాచారం అందింది. దీంతో టీటీడీ సీవీఎస్ఓ పదవిని 3 రోజుల్లో 3 ముక్కలాటలా మార్చేసిందన్న విమర్శలు రేగుతున్నాయి. ప్రపంచవ్యాప్త గుర్తింపున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో ఎంతో ప్రాధాన్యమున్న పదవి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కుర్చీలాట ఆడడం తిరుమల భద్రతకు మంచిది కాదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.